ఇండియా అమెరికా రెండు దేశాల పరిస్థితి ఎలా ఉంది, రెండు దేశాల మధ్య అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అమెరికా ట్రంప్ అదేవిధంగా నరేంద్ర మోదీ గారి ట్వీట్స్ వెనకాల అసలు ఏం అర్థం ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ రెండు దేశాల మధ్య అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వీళ్ళిద్దరు చేసుకునే ట్వీట్స్ వెనకాల అసలు ఏం అర్థం ఉంది? ఇప్పుడు వాళ్ళిద్దరూ తాజాగా ఒకరికొకరు ట్వీట్లు చేసుకోవటం, సమాచారాన్ని షేర్ చేసుకోవటం అనేది సోషల్ మీడియాలో చూశారు. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో చూసిన తర్వాత మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు మళ్ళా కలవబోతున్నారు అనేటువంటి ఒపీనియన్ కలిగింది. ఎవరికి కలిగింది? స్టాక్ మార్కెట్కి కలిగింది. దాంతో స్టాక్ మార్కెట్ కొంత స్టేబుల్ అయ్యింది. నిన్న స్టేబుల్ అయ్యి కొంత అంతకుముందు నష్టాల్లో నడిచేది, అసలు ఏది తగ్గుతుంది ఏది పెరుగుతుంది కదా అంచనా వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి నిపుణులు ఇప్పుడు ఒక రకంగా మార్కెట్ అర్థం అవుతుంది అనేటువంటి భావనకు వచ్చారు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ తాజాగా చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, నా మిత్రుడు నరేంద్ర మోడీ గారిని నేను మళ్ళీ త్వరలో కలవబోతున్నాను, వ్యక్తిగతంగా కలిసి ఇప్పుడున్నటువంటి ఈ వాణిజ్యపరమైనటువంటి అంశాలని సార్ట్అవుట్ చేసుకోబోతున్నాము అని చెప్పి ట్వీట్ చేశారు. దానికి తగిన విధంగా ట్రంప్ ట్వీట్కి అనుకూలంగా నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేసి అమెరికాతోటి మేము నెగోషియేషన్స్ చేస్తూ ఉన్నాము, వాణిజ్యపరమైనటువంటి నెగోషియేషన్స్, ట్రంప్ తోటి కలిసి మాట్లాడటానికి సిద్ధమే అనే యాంగిల్లో ఈయన చేశారు. సో కాబట్టి ఇరువైపుల నుంచి కూడా సఖ్యత కుదరబోతుంది అనేటువంటి సంకేతాలు వచ్చేసాయి. దీనికి కారణం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి దౌత్యవేత్తల టీము, లేదంటే వాణిజ్యపరమైనటువంటి టీము, విదేశాంగ శాఖలో ఉండేటువంటి టీము ఆల్రెడీ అమెరికాలో ఉంది. అలాగే అక్కడ అమెరికా గవర్నమెంట్ తోటి లైసెన్సింగ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రెండు కంపెనీలతోటి భారత ప్రభుత్వం కూడా ఒప్పందాలు చేసుకుంది రీసెంట్గా. ఈ రెండు కంపెనీలు కేవలం లైసెన్సింగ్ చేయడానికి ఒక 5-6 నెలల పాటు భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి నుంచి నెగోషియేషన్స్ జరుపుతున్నారు, అమెరికా భారత సంబంధాలని మెరుగుపరచాలి అని చెప్పి. అలాంటి సందర్భంలోనే అమెరికా విదేశాంగ శాఖ సలహాదారుగా ఉన్నటువంటి నోవా ఆయన ఏమంటున్నారు, అమెరికా ఒకవేళ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోకపోతే భారతదేశం నష్టపోతుంది, భారత్ చైనా తోటి సంబంధాలు పెట్టుకుని మునిగిపోబోతుంది అని చెప్పి ఆయన అంటున్నారు తాజాగా కూడా. కానీ భారత విదేశాంగ శాఖ మంత్రి ఏమంటున్నారు, జయశంకర్ గారు, భారత్ని వదిలిపెడితే అమెరికా మునిగిపోతుంది, ఆరిపోతుంది, అది అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా అని వీళ్ళు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆర్థికవేత్తలు ఏమంటున్నారు, భారత్ చేజారిపోవడం మంచిది కాదు అమెరికాకి. భారత్ అనేది ఎదిగొస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉండబోతుంది. ఇలాంటి భారతదేశంతో అమెరికా కటీఫ్ అయితే అమెరికాకే నష్టము, అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టము అని అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు సలహాదారులు చెప్తున్నారు. ఇక నిక్కీ హేలీ విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి మాజీ ప్రతినిధి ఆవిడేమంటున్నారు, నిక్కీ హేలీ, భారతదేశాన్ని వ్యతిరేకిస్తే, భారతదేశాన్ని మనం జారవిడ్చుకుంటే అమెరికాలో ఉండేటువంటి మేధో సంపన్నంత పోతుంది, అమెరికా దెబ్బతింటుందని ఆవిడే చెప్తుంది. పైగా రిపబ్లికన్ పార్టీ, సేమ్ పార్టీ, ఇది ట్రంప్ పార్టీ. సో వాళ్ళు చెప్తున్నారు. సో అటువైపు ఇటువైపు రెండు రకాలుగా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళే, సేమ్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే భిన్న రకాలుగా ట్రంప్కి సలహాలు ఇస్తున్నారు, భిన్న రకాలుగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సేమ్ ట్రంప్ కూడా ఈ క్షణంలో ఒక రకంగా మాట్లాడతాడు, నెక్స్ట్ ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి తాజా ఉదాహరణ ఏంటంటే, ఖతర్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ ఇజ్రాయెల్ దాడి చేయడం అమెరికాకి తెలిసి కూడా చెప్పలేదు అనేది ఖతర్ భావిస్తుంది. మిత్రదేశం అమెరికాకి ఖతర్ అనేది. ఈ ఖతర్ మిత్రదేశం, ఇజ్రాయెల్ మిత్రదేశం. ఇజ్రాయెల్ ఖతర్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులను చంపేసి టార్గెట్ చేసి ఇది అమెరికాకి తెలుసు అని చెప్పి ఖతర్ భావిస్తుంది. ఈ ఖతర్ దేశానికి ఇప్పుడు భారతదేశం మద్దతు పలికింది. ఆ దాడిని ఖండించింది. దాంతో ఖతర్ దేశానికి సంబంధించినటువంటి అధిపతులు, లీడర్లు, ప్రతినిధులు అందరూ కూడా భారతదేశం సపోర్ట్ ఇచ్చింది అని చెప్పి
కొంత నైతిక ధైర్యంని పొందుతుంది ఆ దేశం. కానీ ట్రంప్ ఇక్కడ డబుల్ గేమ్ ఆడాడు. ఖతర్ ఏం చెప్తుంది, ట్రంప్కి తెలుసు, అమెరికాకి తెలుసు, అమెరికాకి తెలిసే ఈ దాడి జరిగింది, కానీ అమెరికా చెప్పలేదు మాకు. దాడి జరిగిన తర్వాత చెప్పింది, అంటే ఇది నమ్మించి మోసం చేయటం. సో అమెరికా నైజం ఎప్పుడు కూడా నమ్మించి మోసం చేయటమేను అనేటువంటి యాంగిల్లో ఆ దేశం మీద ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడి మీద ఉన్నటువంటి అభిప్రాయం. దానికి తాజా ఉదాహరణ ఖతర్ మీద జరిగినటువంటి దాడి. ఈ భారతదేశం విషయంలో కూడా అదే జరిగింది. నరేంద్ర మోడీ గారు నాకు మంచి మిత్రుడు అని చెప్పి ట్రంప్ చెప్పారు. ట్రంప్ని అభినందించడానికి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏమన్నాడు, కలవడానికి ముందు రోజు ట్రంప్, నరేంద్ర మోడీ గారు మంచి బేరగాడు, తెలివైనడు అని చెప్పాడు. ప్లస్ టారిఫ్ కింగ్ భారతదేశం అని చెప్పి కామెంట్ చేశారు. సరే కలిశారు, అభినందనలు తెలిపి వచ్చారు. వచ్చిన తర్వాత భారతదేశం మిత్ర దేశం అంటాడు, భారతదేశం నా మిత్రుడు నరేంద్ర మోడీ గారు అంటారు, బట్ టారిఫ్లు మాత్రం పెంచుతున్నారు. ఇప్పుడేంటి, ఇప్పుడు 50% టారిఫ్లు ఉన్నాయి. దీన్ని 100% చేస్తానని చెప్పి నిన్న బెదిరించాడు. మన ఇద్దరం కలవాలి, మాట్లాడుకోవాలి అని చెప్పి ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన కొన్ని గంటలకే నేను టారిఫ్ మళ్ళీ పెంచాలి, చైనాకు భారతదేశానికి 100% చేసేస్తున్నాను, ప్రజెంట్ 50% ఉంది, 100% చేసేస్తున్నాను, వీళ్ళు నేను చెప్తే వింటం లేదు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి నేను 100% చేస్తానని చెప్పారు. ఎక్కడ చెప్పారు ఇది? వైట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి యూరోపియన్ యూనియన్ మీటింగ్లో చెప్పారు. యూరోపియన్ యూనియన్ సహకరించండి నాకు, యూరోపియన్ యూనియన్ భారత ప్రొడక్ట్స్ని మీరు కొనొద్దు, మీరు బ్యాన్ చేయండి, భారత ప్రొడక్ట్స్ని, ఆయిల్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయండి, బ్యాన్ చేస్తే అప్పుడు భారతదేశం దిగొస్తుంది, మీరు కనుక నాకు కోఆపరేట్ చేస్తే భారతదేశం మీద 100% నేను ట్యాక్స్ వేసేస్తాను అని చెప్పి వాళ్ళ మీటింగ్లో చెప్పాడు. ఆ మీటింగ్ ముందేమో ట్వీట్ ఏం చెప్పాడు, భారతదేశ ప్రధానమంత్రి తాను ఇద్దరు రాబోయే రోజుల్లో మాట్లాడుకోబోతున్నాం, ముఖాముఖి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే డ్యూయల్ రోలు, అలాగే త్రిబుల్ రోలు అన్నీ ఆయన పోషిస్తున్నాడు. ఈ గంటలో చెప్పింది ఇంకో గంటలో చెప్పట్లే ఆయన. అంటే దొంగాట ఆడుతున్నాడు. ఈ దొంగాటలో ఖతర్ మునిగిపోయింది. ఇప్పుడు భారతదేశం మీద దొంగాట ఆడుతున్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు తెలివిగా ట్రంప్నే ఇరకాటంలో పెట్టారు. ఎందుకని ట్రంప్ను వదిలేశారు. ఆల్మోస్ట్ ట్రంప్ను వదిలిపెట్టి మీరు చెప్పింది మేము వినాల్సిన అవసరం లేదు, మా సార్వభౌమాధికారం మాకుంది, కాబట్టి మీరు ఆయిల్ కొనొద్దంటే రష్యా నుంచి, మేము ఎందుకు కొనుక్కుంటుంటాం, మేము కొంటాం, కొనేది అని చెప్పేసి ఇమీడియట్గా రక్షణ వాణిజ్య ఒప్పందాలని మరింత ఎక్స్టెండ్ చేసుకునే దానికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నట్టు అజిత్ దోవల్ గారిని రష్యా పంపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా చైనాలో కలుసుకున్నారు. షాంఘై కోఆపరేటివ్ సదస్సులో కలుసుకున్నారు. ఆ ముగ్గురు కలిసినటువంటి ఫోటో చూసిన తర్వాత కళ్ళు దాగిన కోతిలాగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ఎలాగైనా సరే భారతదేశాన్ని కట్టడి చేయాలి, చైనాని కట్టడి చేసే పరిస్థితి లేదు. చైనా ఆల్రెడీ చెప్పేసింది నీ పని నువ్వు చూసుకో అని, మాకు తెలుసు ఏం చేయాలనేది. సో భారతదేశాన్ని కట్టడి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే భారతదేశం బెండ్ కావట్లేదు. దాంతో దొంగాట మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒకవైపు మనం కలుసుకుందాం అంటేనే ఇంకొక వైపు టారిఫ్లు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ దొంగాట ఆడుతున్నాడు. ప్లస్ ఇండియన్ స్టూడెంట్స్ మీద, అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ మీద రకరకాలుగా ఆంక్షలు పెడుతుంది. అసలు ఇండియన్స్కి జాబులు ఇవ్వద్దని చెప్పి ఒక అగ్రదేశ అధ్యక్షుడు చెప్పాడంటే ఎంత ఈర్ష్య భారతదేశం మీద అతనికి ఉందనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఈ దొంగాట ఆడుతున్నటువంటి ట్రంప్కి నరేంద్ర మోడీ గారు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు విలువెల్లాడిపోతున్నాడు ట్రంప్. ఎందుకు? అమెరికాలో ఇవాళ వస్తువుల ధరలు పెరిగిపోయాయి, అది ఆర్థిక మాంద్యంలో ఉంది, ఆర్థికంగా మునిగిపోయే అవకాశం ఉంది. డెడ్ ఎకానమీ అన్నాడు భారతదేశాన్ని, అలాగే రష్యాది డెడ్ ఎకానమీ, ఆ రెండు మునిగిపోతాయి అన్నాడు. ఇప్పుడు డెడ్ ఎకానమీ ఈ రెండు దేశాలది కాదు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలే తిరగబడి ట్రంప్ని కొట్టే పరిస్థితి వస్తుంది అక్కడ. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కారణంగా ట్రంప్ అక్కడ గిలగల కొట్టుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రపంచంలో ఉంది. సో ట్రంప్ దొంగాటికి నరేంద్ర మోడీ గారు సరైనటువంటి విధంగా సరైనటువంటి సమయంలో లాగి పెట్టి చంప కొట్టినట్టు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
గిలగలా కొట్టుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో మరి అక్కడి నుంచి బయటకు వస్తారా, ఇంకా ఈ దొంగాటను స్టార్ట్ చేస్తారంటే ఆయన నైజం దొంగాట, అమెరికా నైజం దొంగాట. సో ఆ దొంగాటని మళ్ళీ మళ్ళీ తిప్పి కొడితే కనుక అమెరికా అవుట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.